ఈ వీడియో ముఖ్యంగా టైలర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది. స్టిచ్చింగ్ చేయాల్సిన బ్లౌజెస్ బోలెడన్ని ఉంటాయి, కానీ వాటిని స్టిచ్చింగ్ చెయ్యాలి అని ఇంట్రెస్ట్ మనకు అస్సలు ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తే మనకి స్టిచ్చింగ్ చెయ్యాలి అని ఇంట్రెస్ట్ వస్తుందో నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో చెప్పాను కదా, స్టిచ్చింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ మనకి రావాలంటే మనం ఏం చేస్తే మనకి ఆ ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి ఈ వీడియోలో చెప్తాను. చాలా బాగా యూజ్ అవుతుంది టైలర్స్కి ఈ వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఇంకా డైలీ కుట్టే వాటికంటే ఇంకా ఒక 2-3 బ్లౌజెస్ ఎక్స్ట్రానే కుడతారు ఈ వీడియో చూసిన తర్వాత. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఫస్ట్ టిప్ ఏంటంటే, రేపు మీరు బ్లౌజెస్ ఖచ్చితంగా స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ముందు రోజు నైటే మీరు వాటికి సంబంధించిన ప్రతిదీ కటింగ్ కానీ ప్రతిదీ కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి. నైట్ మీరు కటింగ్ కంప్లీట్ చేసుకుంటేనే రేపు మార్నింగ్ మీరు ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని 10-10:30, 11 కల్లా మీరు మిషన్ ఎక్కి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోగలుగుతారు. అంటే ఆఫ్టర్నూన్ కల్లా ఒక 12 కల్లా మీరు ఒక బ్లౌజ్ అనేది ఫినిష్ చేసుకోగలుగుతారు. ఒకవేళ మీరు నైట్ కటింగ్ చేసుకోకుండా మార్నింగే చేసుకోవాలి అని అనుకున్నారనుకోండి, 10:30 వరకు మీకు ఇంట్లో పనులే సరిపోతాయి. 10:30కి మీరు కట్ చేయాలని కూర్చుంటారు కదా, కటింగ్ చేసేసరికి మీకు ఆల్మోస్ట్ 11:30 అలా అయిపోతుంది అనమాట టైము. ఇక మీరు స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అంటే ఆఫ్టర్నూన్ అయిపోతుంది. అలాంటప్పుడు మీకు టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది, అండ్ కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది అస్సలు ఉండదు కటింగ్ చేసిన తర్వాత. సో మీరు ఒకవేళ స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే నైటే కట్ చేసుకోండి. ఏ బ్లౌజెస్ అయినా కూడా నైట్ కట్ చేసుకున్న తర్వాత మార్నింగ్ అనేది ఇంట్లో పనులన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత మిషన్ అనేది ఎక్కి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి టైం అనేది సేవ్ అవుతుంది, మీకు కుట్టడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్నూన్ కల్లా మీకు ఒక బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ టిప్ ఏంటి అంటే, వన్స్ మీరు మిషన్ కుట్టేసిన తర్వాత బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నైట్ మిషన్కి రెస్ట్ ఇస్తాం కదా, అలాంటప్పుడు మిషన్కి అనేది ఆయిల్ కంపల్సరీగా వేయాలి. మనకి ఫుడ్ ఎలా ముఖ్యమో వాటికి ఆయిల్ కూడా అలానే ముఖ్యం. మనం ఆయిల్ వేస్తేనే ఆ మిషన్ అనేది మనకి సౌండింగ్ అనేది ఇవ్వకుండా సైలెంట్గా మా మిషన్ అనేది మూవ్ అవుతుంది, అండ్ కుట్టు కూడా మనకి బాగా పడుతుంది అనమాట. అండ్ మధ్యలో మనకి ఇబ్బంది లేకుండా, దారం తెగిపోకుండా అలా ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ఆయిల్ వేయకపోయామనుకోండి, దారం తెగిపోతూ ఉంటుంది అండ్ శబ్దం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనకి కుట్టడానికి ఇంట్రెస్టే ఉండదు అనమాట. సో ఇదనమాట సెకండ్ టిప్ అనేది. థర్డ్ టిప్ ఏంటి అంటే, వన్స్ మీరు బ్లౌజెస్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత మిషన్ కింద ఉన్న ఏవైనా ఓల్డ్ పీసెస్ ఉంటాయి కదా, కట్ చేసిన పీసెస్, అవి ఏవీ లేకుండా పక్కకు తీసేసుకోండి, మొత్తం చిమ్మేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, మిషన్ మీద మీరు మిషన్కి సంబంధించిన వస్తువులు తప్పితే ఇక ఏవి పెట్టుకోవద్దు. లైక్ దువ్వెనలు కానీ అలాంటివి ఏవి పెట్టుకోవద్దు. మీరు ఓన్లీ మిషన్కి సంబంధించిన సిజరు, దారాలు అంతవరకే, ఇంకా మిగతాది ఏది పెట్టుకోవద్దు. ఒకవేళ మీకు ఇష్టం వచ్చినవి మీరు పెట్టుకున్నారే అనుకోండి, ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పి మిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మిషన్ని మనం చూస్తేనే మనకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది. అండ్ మనం కుట్టాలన్నా అవన్నీ తీసి పక్కన పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అలాంటప్పుడు అసలు ఇంట్రెస్టే రాదు. సో అర్థమవుతుంది కదా, మీరు మిషన్ మీద ఏమీ పెట్టుకోవద్దు, ఓన్లీ మిషన్కి సంబంధించిన వస్తువులు మాత్రమే పెట్టుకోండి. అండ్ ఫోర్త్ టిప్ వచ్చేసి, మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, లైక్ పాటలు కానీ సినిమాలు కానీ అలాంటివి చూడండి. అప్పుడు మీరు కుడుతున్నట్టు కూడా మీకు తెలియదు అనమాట. ఈజీగా బ్లౌజ్ అనేది ఫినిష్ అయిపోతుంది, టైం పాస్ అయిపోతుంది అనమాట. మీకు సీరియల్స్, సినిమాస్, పాటలు మీకు నచ్చినవి చూస్తూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది వర్క్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.